హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈరోజు వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకునే కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. నేను చెప్పిన పద్ధతిలో చేసి చూడండి, చాలా ఈజీగా వస్తుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ టేస్ట్ చూసారనుకోండి, ఇంకా బయట కొనుక్కొని అస్సలు తినరు. ఎప్పుడు ఇంట్లోనే చేసుకొని తింటారు. ఇంకా ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదండి, ఆ ప్యాకెట్ తీసుకోండి. క్రీమీగా వస్తుంది ఐస్ క్రీమ్. నేను 1 ప్యాకెట్ మొత్తం వేసుకుంటున్నాను. మీ ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటే 2 ప్యాకెట్స్ వేసుకోండి. పాలు ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకోవాలి. అవి వేడయ్యేలోపు మిక్సీ జార్ తీసుకొని ఒక 15 వరకు కాజును తీసుకోవాలి. అలాగే 10-12 బాదం తీసుకోవాలి. 5-6 ఇలాచీ తీసుకోవాలి. తీసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకోవాలి. కొంచెం బరకగా కూడా పట్టుకోవచ్చు. నేను మొత్తం మిక్సీ స్మూత్గా పట్టేశాను. అది ఎందుకు పట్టానో లాస్ట్లో చెప్తాను. తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని 1 కప్పు కూల్ మిల్క్ వేయాలి. వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. గడ్డలేం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక పొంగు వస్తుంది కదా. ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిల్క్ది వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత పాలు చిక్కబడతాయండి. ఇలా కొంచెం కలుపుతూ ఉంటే మంచిగా చిక్కగా అవుతాయి. ఇలా సైడ్లో వచ్చిన మీగడను కూడా దాంట్లో వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చూడండి, కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మంచిగా చిక్కగా వచ్చాయి పాలు. ఇలా మంచి చిక్కగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కాజు బాదం పౌడర్ని వేసేసుకోవాలి. వేసేసుకొని పాలల్లో మొత్తం కలిపేసుకోవాలి. గడ్డలేం లేకుండా మంచిగా కలుపుకోవాలండి. మొత్తం మంచిగా కలిపేసి ఇలా ఒక పొంగు వస్తుంది కదండి. ఇలాంటి టైంలో చూడండి మంచిగా చిక్కపడిపోయింది కదా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకునేటప్పుడు కూడా పైన మీగడ లెక్క అట్టు వస్తుంది కదండి. ఇలా తీసేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుతూ చల్లారబెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే ఫ్యాన్ కింద కూడా చల్లారబెట్టుకోవచ్చు. ఇది మొత్తం చల్లారేలోపు మనకి ఈ ఐస్ క్రీమ్ కోసం బెల్లం కావాలండి. బెల్లంని తీసుకొని చిన్న చిన్నగా తురుముకోవాలి. బెల్లం వేస్తేనే కుల్ఫీకి కలర్ వస్తుందండి. కుల్ఫీ కలర్ వస్తుంది. మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా మొత్తం తురుము పెట్టుకొని చూడండి మొత్తం చల్లారిపోయింది. ఇలా చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది, ఏం పర్లేదు. ఇంకా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం తురుము పెట్టుకున్న బెల్లంని వేసేసుకోవాలి. బెల్లంని కూడా వేసేసుకొని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాలను కూడా వేసేసుకోవాలి. ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకొని స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలండి. స్మూత్ పేస్ట్ రావాలండి. కొంచెం ఆపుతూ ఇట్లా మిక్స్ చేసేసుకున్నారనుకోండి. చూడండి మంచి స్మూత్గా అయిపోయింది కదా. చూడండి కలర్ కూడా మంచి కుల్ఫీ కలర్ వచ్చింది కదా. ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్ ఉంటే ఐస్ క్రీమ్ మోల్డ్లో, లేకపోతే మనం ఇంట్లో అందరి ఇంట్లలో చాయ్ తాగే గ్లాసులు ఉంటాయి కదండి, దాంట్లో అయినా వేసుకోవచ్చు. నేను 2 ప్రాసెస్లు కూడా చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం ఐస్ క్రీమ్ మోల్డ్లలో వేసేసుకొని అందరి దగ్గర ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ ఉన్నాయి కదండి, అందుకోసం గ్లాస్లో కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇంకా నేను పైన పౌడర్ ఎందుకు పట్టుకున్నానంటే లాస్ట్లో ఇలా కొన్ని ఇలా సన్న కట్ చేసి పెట్టుకున్నాను నేను. అందుకోసం పైన ఫేస్ చేసేసుకున్నాను ఆ పౌడరు కాజు బాదంది. లేదు ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే అది కొంచెం బరకగా పట్టుకున్నా సరిపోతుంది. ఇలా అన్నట్లో కొంచెం కొంచెం పైన వేసుకొని ఇంకా క్యాప్స్ పెట్టేసుకోవాలి. క్యాప్స్ పెట్టేసి ఇంకా నేను చాయ్ గ్లాస్లో కూడా చూపిస్తాను చూడండి. గ్లాస్లో కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకొని ఇలా ఒక కవర్ ఉంటుంది కదండి, క్యారీ బ్యాగ్స్
కవర్ మొత్తం ఇట్లా వేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి. లోపలికి హెయిర్ ఏం పోకుండా వేసుకోవాలండి స్టిఫ్గా. ఇలా వేసేసుకొని ఒక 8 అవర్స్ 6 అవర్స్ అన్నా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది 8 అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ మొత్తం పెట్టుకోవచ్చు. తీసేసుకొని కొన్ని వాటర్లో ఒక 2 మినిట్స్ ఉంచాలండి. అయితే లోపల ఉన్న ఐస్ కొంచెం లూజ్ అయ్యి ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీమ్. ఇంకా ఐస్ క్రీమ్ మోల్డ్ కూడా వాటర్లో ఒక 2 మినిట్స్ డిప్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీమ్స్. ఇంకా ఫస్ట్ టీ గ్లాస్లోది చూపిస్తాను చూడండి. కవర్ తీసేసి ఒకసారి ఇలా రబ్ చేయాలి. రబ్ చేస్తే ఏంటంటే లోపల ఉన్న ఐస్ కొంచెం లూజ్ అయ్యి ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీమ్. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసి తీసేసుకోవాలి స్లోగా ఇట్లా తిప్పేసి. ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే టీ స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు అండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత జ్యూసీగా ఎంత క్రీమీగా ఉందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకా ఐస్ క్రీమ్ మోల్డ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలా ఈజీగా వస్తాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కదా, ఇలా చేసి పెట్టండి. బయట పెట్టేదానికంటే ఇంట్లో చేసి పెట్టింది బెటర్ కదా. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.